నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రాన్స్జెండర్లు సిరికొండ మండలం మైలారం వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా సంక్షేమ శాఖ ద్వారా నిజమైన ట్రాన్స్జెండర్లకు ఐడి కార్డులు అందజేస్తామని, తద్వారా నకిలీల బెడద అరికట్టవచ్చని తెలిపారు. శుభకార్యాల సందర్భంలో బలవంత పోస్టులు చేయకూడదని పేర్కొన్నారు. దీని ఎఫెక్ట్ పడిపోయి ఎవరిని కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే కొన్ని విలేజ్ల వాళ్ళు బ్యానర్ పెట్టారో వేరే వేరే డిస్టిక్లలో కూడా దీని ఎఫెక్ట్ పడిపోయి చాలా ప్లేస్లలో పేపర్ కట్టింగ్లు పెట్టడము లేదా వీడియోలు పెట్టడం చాలా సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మేమే అసలు అమ్మా నాన్న వదిలేసి వచ్చి బతుకుతున్నవాడు. మేము బతకడమే చాలా కష్టం. మేము అడుక్కొని బతుకుతున్నాము. మేము ఇంకో పిల్లలు ఎక్కువ చేసుకుంటాము. అవసరం ఏముంటుంది? మేము అలాంటి ఇక్కడ కాదు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందని కాదండి, గతంలో కూడా ఇక్కడ ఒకరిని కొట్టి చంపారు. ఇదే నిజామాబాద్ లో పిల్లలు ఎత్తుకపోయేవాళ్ళని చెప్పి ఒకరిని కొట్టి చంపారు. తను ఒక శివశక్తి, తను జుట్టు పెంచుకొని అన్ని ఉండేవాడు. అప్పట్లో న్యూస్ అంతా కూడా వీళ్ళు ఈ వేషంలో వచ్చి పిల్లలు ఎత్తుకుపోతారని స్ప్రెడ్ అవ్వడం వల్ల తను కూడా అలాగే అనుకొని కొట్టి చంపారు. ఇక్కడే ఇదే నిజామాబాద్ లో జరిగింది, గాయత్రి నగర్. మేము ఒరిజినలా డూప్లికేటా నిజంగా వేషాలు వేసుకున్న అవన్నీ చూడాలి జనాలు. ఎక్కడైనా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ వాళ్ళే అనే ఉద్దేశంతో 10 మంది జమగూడి చేస్తే మేమందరం ఏం చేయలేని సిచ్యువేషన్ అవుతుంది. మేము మీరు ఇచ్చే డబ్బుల గురించి డిమాండ్ చేస్తున్నది 100% తప్పు. అది మా వాళ్ళందరి తప్పు, టోటల్ స్టేట్ అంతా కూడా తప్పు అలా డిమాండ్ చేయడము. దాని తరఫున మీ అందరికి నేను సారీ చెప్తున్నాను. అలాంటి డిమాండ్ అనేది ఎవరి మనసుకైనా బాధ కలుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా అయితేనే మీరు ఇంత నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచి మనసుతోనే మీరు మీ గ్రామాలకు రమ్మంటున్నారు, ఇచ్చినంత తీసుకోమంటున్నారు. అది ఖచ్చితంగా ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు అది సద్వినియోగం చేసుకోవాలి. కాకపోతే మా కనీసం మేము పిల్లలు ఎత్తుకోపోము అనేది మీరు కొంచెం నమ్మాలి. అట్లాగే మేడం గారు చెప్పారు అందరికీ సర్టిఫికేట్ విషయం అనేది కొంచెం ఇది టెక్నికల్ గా కొంచెం ప్రాబ్లం మేడం ఇది. ఎందుకంటే న్యూ అప్కమింగ్ వాళ్ళకి వెంటనే ట్రాన్స్జెండర్ కార్డ్ అనేది రాదు. డిడబ్ల్యూ మేడం గారికి తెలుసు. అది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళు అఫిడవిట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు నాకు నేను ట్రాన్స్జెండర్ అని నా సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ చేయించుకొని మన సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అది 19 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు వెరీ రీసెంట్లీ మార్చిలో ఈ యాక్ట్ చేంజ్ పర్వాలేదు. అది మీరు కనీసం ఒక అంచనా అయినా మాకు ఇస్తే మళ్ళీ బహుమతి అవకాశం మీరే చెప్తున్నారు. మీరు వాళ్ళని పట్టుకున్నారు అనుకోండి, మీకు ఏం హక్కు ఉంది? మీరు ఏ విడిగా అయితే మనం కంట్రోల్ చేయాలి. పోలీస్ కానివ్వండి, ఎవరు కానివ్వండి. ఐడి కార్డ్ అయితే మ్యాండేటరీ అవుతుంది, అది తప్పదు. లేని సందర్భంలో అప్లై చేయండి. మేడం పోర్టల్లో కొన్ని ఇష్యూస్ చెప్పండి.